హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో సేమియా కేసరిని అప్పటికప్పుడు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతోటి నేను చేసి చూపిస్తానండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనుకున్నప్పుడు లేదా గెస్ట్లకి భోజనాల్లో వడ్డించడానికి సేమియా కేసరి పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకుని ఈ సేమియా కేసరి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి మూకుడు పెట్టుకుని అది వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోండి. ఇలా కాస్త జీడిపప్పు వేసి వేగిన తర్వాత కొంచెం కిస్మిస్లను కూడా వేసి వేయించుకుని ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లో నెయ్యి మిగిలింది కదా, అదే ప్యాన్లోని ఒక కప్పు సేమియాని వేసుకుని వేయించుకోండి. రోస్టెడ్ సేమియా అవసరం లేదండి, ఇలా ఈ పచ్చిగా ఉన్న సేమియానే తీసుకోవాలి. పచ్చివాసన పోయి చక్కగా ఎర్రగా దోరగా వేగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించిన సేమియాలో 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు వేసి ఉడకనివ్వాలి. సేమియాని మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ సేమియా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గర ఒక 10 నిమిషాలైనా పడుతుందండి, మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇక్కడ చూస్తున్న విధంగా నీళ్ళన్నీ చాలా వరకు ఎగిరిపోయి ఈ విధంగా దగ్గరికి రావాలి. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు పంచదారను వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. మీరు ఇక్కడ సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత, సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాలండి. ఒక్కసారి పంచదార వేసేసామంటే ఇంకా సేమియా ఉడకదు. చూసుకుని సేమియా ఉడికిన తర్వాత పంచదార వేసుకోండి. పంచదార పూర్తిగా కరిగిపోయాక మరలా ఇక్కడ ఈ విధంగా లూజ్గా అవుతుందండి. ఇలా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఉడికించండి. అప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది. అప్పుడు దాంట్లోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే కేసరి కలర్ కోసం నేను కొంచెం కలర్ని వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరొక నిమిషం పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సేమియా కేసరి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని ఆ స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత అది కాస్త దగ్గరకు వచ్చి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి సింపుల్గా సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ అమ్మీ రెసిపీస్ని చాలా సింపుల్గా, చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో, మరో రెసిపీతో మళ్ళా కలుద్దాం.